మైన పెనుయేల్ సందేశ వీక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు తెలియజేయుచున్నాం. ప్రభు మనకు అనుగ్రహించిన తన మహాకృపను బట్టి మరొకసారి ఈ సువార్త కూడిక ద్వారా మీ మధ్యకు రావటానికి, దేవుని వాక్యాన్ని కలిసి ధ్యానించుటకును ప్రభు మనకు అనుగ్రహించిన తన మహాకృపను బట్టి ప్రభుకెంతో వందనస్తులమై ఉంటున్నాం. ఈ కూడికను మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. సర్వకృపానిధి యగు మా ప్రియమైన పరలోకపు తండ్రి, ప్రేమగల దేవ, హృదయమార మీకు కృతజ్ఞతలు, స్తుతులు, వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరొక మారు తండ్రి, మీ ప్రియులతో, మీ బిడ్డలతో ఈ రాత్రి మీ సన్నిధిని, సాన్నిధ్యాన్ని కలిగి ఉండటానికై మీరు మాకిచ్చిన ధన్యత కొరకే స్తోత్రాలు. ప్రభువా, ఈ లోకానికి మీరొచ్చి రక్షణ సువార్తను తీసుకొచ్చి రక్షణ కార్యం సంపూర్తి చేసి రక్షింపబడిన వారిని తీసుకొని వెళ్ళటానికి మరలా రానై ఉంటుండగా అనేకులు ఆ రక్షణను కలిగిన వారై మీ కొరకు ఎదురు చూసేవారిగా ప్రతి ఒక్కరిని సిద్ధపరచుటకై పెనుయేల్ ద్వారా మీరిచ్చిన ఈ సువార్త సందేశము కొరకై వందనములు, స్తోత్రాలు. ప్రభువా, ఈ కార్యక్రమంలో పాల్పంపులు పొందుతూ దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియబిడలందరి కొరకై, వారి కుటుంబాల కొరకై వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని ఈ కూడిక ద్వారా, ఈ కూడికలో మీరు సిద్ధపరిచిన దీవెనల ద్వారా ప్రతి ఒక్కరిని దర్శించి ఆత్మీయంగాను ఆధ్యాత్మికమైన మేలు వారికి కలిగించుమని, ఈ కూడిక ఆద్యంతం మీ అధ్యక్షతన ఆధిపత్యమున జరిగించుకొనుమని యేసుక్రీస్తు మా రక్షకుని నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము మా తండ్రి, ఆమెన్. పాట పాడుకుందాం. వాక్యాన్ని ధ్యానం చేయక పూర్వము 481 పాట పాడదాం. 481 కొన్ని వచనాలు మనం పాడుకుందాం. 481. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడచునట్లు నీతో. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడచునట్లు నీతో. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపదల నుండి, రక్షించు ఆపదల నుండి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరిచేసి కొందు. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరిచేసి కొందు.
నీ మార్గములో నడచునట్లుగా నేర్పించుము ఎల్లప్పుడూ, నేర్పించుము ఎల్లప్పుడూ. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నేర్చుకున్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో, నేర్చుకున్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో. నన్నుంచుము ప్రభువా నీ విశ్వాస్యతలో, నీ యందు నిలచునట్లుగా, నీ యందు నిలచునట్లుగా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నా హృదయములోని చెడు తలంపులను ఛేదించు నీ వాక్యము. నా హృదయములోని చెడు తలంపులను ఛేదించు నీ వాక్యము. నీ రూపమునకు మార్చును నన్ను, నీదు మహిమా కొరకేగా, నీదు మహిమా కొరకేగా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడచునట్లు నీతో. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడచునట్లు నీతో. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. ఈ పెనుయేల్ సందేశం సువార్త నిమిత్తమై బైబిల్ గ్రంథంలో నుండి వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 25వ అధ్యాయము. ఆదికాండము 25వ అధ్యాయము. ఆదికాండము 25వ అధ్యాయము. కొన్ని వచనాలను చదువుకుందాం. 26వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. 26వ వచనం నుండి. తరువాత అతని సహోదరుడు బయటకు వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమను పట్టుకొని ఉండెను గనుక అతనికి యాకోబు అను పేరు పెట్టబడెను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 60 ఏండ్లవాడు. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుట యందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను గనుక అతన్ని ప్రేమించెను.
రిబ్కా యాకోబును ప్రేమించెను. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలసినవాడై పొలములో నుండి వచ్చి, నేను అలసియున్నాను, ఆ ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుచేత అతని పేరు ఏదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా ఏశావు, నేను చావుబోచున్నాను గదా, జ్యేష్ఠత్వము నాకెందుకనెను. యాకోబు, నేడు నాతో ప్రమాణము చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా, యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. ప్రభు చదవబడిన ఈ లేఖనాలను మన గమనములో ఆశీర్వదించునుగాక. ఆఫ్రికా దేశంలో ఒక తెగవారు, ఒక ప్రాంతం వారు ఎక్కువగా ఈ కోతులను మరి వేటాడటములో, తర్వాత వాటిని తినటములో ఆసక్తి కలిగిన వారుగా ఉంటారు. ఈ మంకీస్ కోతులలో మరి ముఖ్యంగా వాటి తోక గుండ్రంగా రౌండ్గా ఉంటుంది. అలా రౌండ్గా ఉండే తోక కలిగిన కోతులను తినటానికి బాగా ఇష్టత, ఆసక్తి చూపించేవారుగా ఉంటారు. అవి వారికి బాగా రుచికరంగా ఉన్న కారణమేమో కానీ వాటిని వేటాడుటలో, వాటిని తినుటలో బాగా ఆసక్తి కలిగిన వారుగా ఉండేవారు వాళ్ళు. ఈ కోతులను వారు ఎలా వేటాడేవారంటే, ఈ కోతుల సమూహం అక్కడ ఉన్నప్పుడు అవి చూస్తుండగా చిన్న చిన్న రంధ్రాలు చేసి, చాలా చిన్న రంధ్రాలు చేసి ఈ చెట్లకు మరి కొమ్మలకు చాలా చిన్న రంధ్రాలు చేసి, ఆ రంధ్రాలలో ఆ కోతులు చూస్తుంటుండగా కొన్ని గింజలను ఆ రంధ్రాలలో వేసేవారు, ఆ కన్నాలలో వేసేవారు. వేసి వారు దూరంగా వెళ్ళిపోయేవారు. అట్లా వెళ్ళిపోయిన తరువాత ఈ కోతులు ఆ వేసిన గింజలను తినటానికని చెప్పి ఆ చెట్ల దగ్గరికి, ఆ చెట్ల కొమ్మల దగ్గరకు, ఆ రంధ్రాల దగ్గరకు వచ్చి అవి తమ చేతులను లోపల పెట్టి ఆ గుప్పిళ్లతో గట్టిగా ఆ గింజలన్నిటిని కూడా గుప్పిళ్ళు పట్టి మరి బయటికి తీయటానికి ప్రయత్నం చేసేవి. ఎప్పుడైతే వాళ్ళు ఆ కోతులు గుప్పిళ్ళు పట్టినప్పుడు ఆ చెట్టు రంధ్రములో నుంచి ఆ చెయ్యి బయటకు వచ్చేది కాదు, ఆ కోతుల చెయ్యి బయటకు వచ్చేది కాదు. ఎందుకంటే అంత చిన్న రంధ్రాలు వారు చేసేవారు. కనుక గుప్పిలి పట్టగానే ఆ గుప్పిలి ఆ చెట్టు రంధ్రములో ఇరుక్కుపోయి బయటకు వచ్చేది కాదు. అయితే ఈ కోతుల యొక్క తత్వము ఎలాంటిదంటే, ఆ గింజలను వదలవు, ఆ చేతిని బయటికి తీసుకోలేవు. గింజలను వదిలేస్తే ఆ చేయి బయటకు వచ్చేస్తుంది, కానీ గింజలను మాత్రం అవి వదిలేవి కావు. ఆ గింజలతోనే ఎలాగైనా సరే బయటకు రావాలని ప్రయత్నం చేసేవి. అలా వాటి ప్రయత్నంలో అవి విసిగిపోయి మరి ఆ వేటగాళ్లకు దొరికిపోయేవి అనమాట. వీళ్ళు వచ్చి వెంటనే ఆ కోతులను పట్టుకొని వాటిని వారు ఆరగించేవారుగా ఉండేవారుగా ఉంటారన్నమాట. ఇక్కడ మనం తెలుసుకునే ఒక ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, మనమేదో ఆశించినది, మనము ఏదో కోరుకున్నది, మనకేదో మంచిగా అనిపించినది, మనకేదో సంతోషంగా అనిపించినది, ఇందులో ఏదో ఉంది, ఇందులో ఏదో సంతోషం ఉంది, ఇందులో ఏదో ఆనందం ఉంది అని మనలను ఆకర్షించి వశపరుచుకునేవి ఈ లోకంలో అనేకమైనవి ఉన్నాయి. అవి ఎలాంటివి అంటే, ఈ కోతులను గింజలు వేసి వేటగాళ్ళు ఏ విధముగా వశపరుచుకునేవారో, లోబరుచుకునేవారో, మరి బంధించేవారో, అలాగే లోకములో అనేకమైనవి శరీరాశలు, నేత్రాశలు, అనేకమైనవి లోకములో నిన్ను ఆకర్షించేవి, నిన్ను బంధించేవి, నిన్ను వశపరుచుకునేవి, నిన్ను తమ వైపుకు లాగుకునేవి
లోబరుచుకునేవి అనేకమైనవి లోకంలో ఉన్నాయి. మనం ఏం చేస్తామంటే వాటిని ఆశించి వాటిని పొందుకోవాలని, అనుభవించాలని, ఆనందించాలని వాటి వైపు పరిగెత్తి వాటిని మనము పట్టుకునే వారంగా ఉంటాం. ప్రియులారా, వాస్తవంగా కోతులు గింజలను పట్టుకోలేదు, కోతులనే గింజలు పట్టుకున్నవిగా ఉంటున్నాయి. మనం అనుకుంటాం కోతులు గింజలను పట్టుకొని దొరికిపోయినాయని. కాదండి, గింజలే కోతుల్ని పట్టుకున్నాయి. ఆ గింజలు వాటిని ఆకర్షించాయి, వాటిని లోబర్చుకున్నాయి, వాటిని వశపరుచుకున్నాయి. కనుక కోతులు గింజలను వదలలేనంతగా గింజలకు లోబడిపోయినాయి, బంధించబడినాయి. గింజల యొక్క ఆకర్షణలో, గింజల యొక్క సంతోషంలో, ఆ గింజల యొక్క సంతృప్తిలో ఇవి వాటికి వశమైపోయి వాటిని వదలలేక వాటి చేత బంధించబడినవై వేటగాళ్లకు దొరికిపోయినవిగా ఉంటున్నాయి. అలాగే ఈ లోకములో అనేకమైనవి నిన్ను బంధిస్తున్నాయి. అవి నీకు సంతోషం కలిగిస్తున్నట్లుగా, నీకు ఆనందాన్ని కలిగిస్తున్నట్టుగా, నీకు సంతృప్తిని కలిగిస్తున్నట్లుగా నీకు కనిపిస్తున్నాయి. నీవుగా వాటిలోనికి వెళుతున్నావు అనుకుంటున్నావు, వాస్తవమే. కానీ అవి నిన్ను బంధించి వేస్తున్నాయి, కదలకుండా చేస్తున్నాయి, అక్కడి నుంచి రాలేకుండా చేస్తున్నాయి, అక్కడి నుంచి విడిపించుకోలేని విధముగా నిన్ను చేస్తున్నాయి. ఆ కారణం చేత తాత్కాలికమైన వాటి కోసము శాశ్వతమైన వాటిని పోగొట్టుకుంటున్నాం. తాత్కాలికమైన వాటి కోసము శాశ్వతమైనవి, స్థిరమైనవి, దేవుడు మనకిచ్చేవి పోగొట్టుకుంటున్నాం. దేవుడు మనకిచ్చేవి పోగొట్టుకుంటున్నాం. ఇక్కడ గమనించామంటే ఇస్సాకు మరి రిబ్కాలకు 2 కుమారులు జన్మించినారు బైబిల్లో. ఇస్సాకు రిబ్కాలకు ఏశావు యాకోబులు. వీళ్ళిద్దరు కూడా దరిదాపుగా ఒకేసారి జన్మించినారు. ఏశావు పెద్దవాడు, యాకోబు చిన్నవాడు. ఏశావు వేటగాడు, వేటాడి వేట మాంసం తీసుకొచ్చి దాంతో బ్రతికేవాడు. యాకోబు గుడారాలలో తల్లి దగ్గర నివసిస్తూ మరి గుడార జీవితాన్ని కలిగిన వానిగా ఉంటున్నాడు. ఒకసారి ఏశావు వేటకు పోయినాడు, వేటాడినాడు, ఏమి దొరకలా, మంచి ఆకలి కలిగిన వానిగా ఉంటున్నాడు. బాగా అలసిపోయినాడు, ఆకలితో ఉన్నాడు. ప్రియులారా, నీవు ఏ విషయంలో అలసిపోయినావో, ఏ విషయంలో ఆకలి కొని ఉన్నావో దానినే ఆకర్షణీయంగా లోకం నీకు చూపిస్తుంది. ఏ విషయంలో నువ్వు ఆకలితో ఉన్నావో, అలమటించిపోతున్నావో, ఆకలి తీర్చుకోవటానికి విధాలుగా ప్రయత్నం చేస్తున్నావో దానినే లోకం ఉపయోగించుకొని ఆ ఆకలిని నేను తీరుస్తాను అన్నట్లుగా నీ దగ్గరికి వచ్చి నీ బ్రతుకును నాశనం చేసేవిగా ఉంటాయి. అలాగే ఏశావు ఆకలి కొని యాకోబు దగ్గరికి వచ్చాడు. అదే సమయంలో యాకోబు చిక్కుడుకాయల కూర, కలవంట కూర చేస్తూ ఉన్నాడు. ఆ కూరను చూసినప్పుడు ఏశావు, ఆ కూర నాకు పెట్టు, నేను చాలా ఆకలితో ఉన్నాను అని యాకోబును కోరిన వానిగా ఉంటున్నాడు. ప్రియులారా, నీ ఆకలి ఎలాంటిదంటే ఎవరిని అడుగుతున్నావో, ఎవరి దగ్గరికి పోతున్నావో, ఎవరి మీద ఆధారపడుతున్నావో కూడా నీకు తెలియదు. నీ ఆకలి, నీకున్న ఆ ఆకలి ఎలాంటిది అంటే అది ఎక్కడికి నిన్ను నడిపిస్తుందో, ఎవరి దగ్గరికి నిన్ను నడిపిస్తుందో, ఎవరి కాళ్ళు పట్టుకునేటట్లుగా చేస్తుందో, ఎవరికి లోబడిపోయేటట్లుగా చేస్తుందో నీకు అర్థం కాని స్థితి. అది నీకు అర్థం కాని స్థితి. ఆ ఆకలితో యాకోబు దగ్గరికి వచ్చి ఆ కలగూర వంటకం నాకు పెట్టు, నేను చచ్చిపోతానేమో తినకపోతే అన్నాడు. నీ ఆకలి ఎలాంటిదంటే నువ్వు ఇప్పుడు తీర్చకపోతే నా ఆకలి నువ్వు చచ్చినట్టు లెక్క అన్నంతగా నిన్ను ఒత్తిడి చేస్తుంది. నువ్వు ఆకలికి లోబడిపోయి ఏం చేస్తావో నీకే తెలియదు, ఎలాంటి పాపం చేస్తావో నీకు తెలియదు, ఎలాంటి అసహ్యమైన కార్యాలు చేస్తావో నీకు తెలియదు, ఎంత నీచానికి దిగజారిపోతావో తెలియదు. అలాంటిది ఈ ఆకలి భయంకరమైనది. ఈ యాకోబు దగ్గరికి వచ్చి ఆ చిక్కుడుకాయల కూరను అడిగి తీసుకున్నాడు. యాకోబు ఎలా ఇచ్చాడంటే ఆ కూర, నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇచ్చినట్లయితే అగ్రిమెంట్ రాసి ఇవ్వు నాకు. నీ జ్యేష్ఠత్వాన్ని అంటే ప్రథమత్వాన్ని, ప్రథమ కుమారత్వాన్ని అంటే దేవుని దగ్గర నుంచి ఏదైనా పొందుకోవటానికి అర్హతను. ప్రియులారా, జ్యేష్ఠత్వము అంటే దేవుని దగ్గర నుంచి
ఏదైనా సరే అధికారికంగా అర్హత కలిగి పొందుకోగలిగిన స్థితి, అది జ్యేష్ఠత్వం అంటే. అలాంటి స్థితి నాకు ఇచ్చేయి, ఆ స్థితి నీకు ఉండకూడదు. ఆ స్థితి నీకుంటే దేవుని దగ్గర నుంచి ఏమైనా నువ్వు పొందుకుంటావు. దేవుని దీవెనలు నీ మీద ఉంటాయి, దేవుని ఆశీర్వాదాలు నీ మీద ఉంటాయి, దేవుని కృప నీ మీద నిలిచి ఉంటుంది, దేవుని వర్ధిల్లత నీ మీద నిలిచి ఉంటుంది. నువ్వు చాలా ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోతావు. కనుక అది నీకు ఉండకూడదు. కనుక నీ దగ్గర నుండి అది తీసేయాలి. అందుకని నువ్వు ఏ ఆకలి కోసం, ఆకలి తీర్చుకోవటానికి ఎవరి దగ్గరికి అయితే పోతున్నావో అది నిన్నేం చేస్తుంది అంటే, నీ జ్యేష్ఠత్వాన్ని అంటే దేవుని దగ్గర నుంచి పొందుకోగలిగిన స్థితి నీ దగ్గర నుండి తీసేస్తాను, నీ ఆకలి తీరుస్తాను అంటుంది. ఏశావు దానికి లోబడిపోయినాడు, వదులుకోలేకపోయినాడు. కోతుల్లాగా ఆ పట్టుకున్న దాన్ని వదులుకోలేకపోయినాడు. వాటితో బంధించబడిపోయిన వానిగా ఉంటున్నాడు. ఆ చిక్కుడుకాయల కూరతో బంధించబడిపోయిన వానిగా ఉంటున్నాడు. చిక్కుడుకాయల కూరకు లోబడిపోయిన వానిగా ఉంటున్నాడు. ఆ చిక్కుడుకాయల కూరకు బానిసైపోయిన వానిగా ఉంటున్నాడు. దానికోసం ఏం చేయటానికైనా సిద్ధమైపోయినాడు. దాన్ని వదులుకోలేని స్థితి కోతుల్లాగా దాన్ని పొందుకోవాలని ఇష్టపడినాడు. దానికోసం దేవునితో తనకున్న బంధము, దేవునితో తనకున్న సంబంధము, దేవుని దగ్గర నుంచి పొందుకోగలిగిన స్థితి అమ్మేసుకున్నాడు. అమ్మేసుకొని ఆ చిక్కుడుకాయల కూర తిని పక్కకు వెళ్ళిపోయినాడు అంటండి. అప్పటి నుంచి దేవుని దీవెన కానీ, దేవుని ఆశీర్వాదం కానీ, దేవుని కృప కానీ ఏశావు మీద ఉండకుండా తప్పిపోయినది. అన్నిట్లో ఓటమే, అన్నిట్లో పతనమే, అన్నిట్లో వెనుకబడిపోయిన స్థితే, అన్నిట్లో దిగజారిపోయిన స్థితే. దేవుడు వదిలేస్తే ఎంత భయంకరంగా ఉంటుందండి. దేవుణ్ణే కాదనుకొని తాత్కాలికమైన వాటిని, తుచ్చమైన వాటికి, నీచమైన వాటికి దిగజారిపోయి వాటికి అలవాటు పడిపోతే, వాటి చేత బంధించబడితే అవి ఎంత దిగజారుస్తాయి అంటే నీకు నీ దేవునికున్న బంధాన్ని తెంచివేసేవిగా ఉంటాయి, దూరం చేసేవిగా ఉంటాయి. అలాగా ప్రియులారా, ఏశావు సమస్తాన్ని కోల్పోయి ఏమీ లేనివాడిగా, దేశ దిమ్మరిగా, దిక్కులేనివాడిగా తన జీవితాన్ని గడపవలసి వచ్చింది. నా ప్రియ స్నేహితుడా, సోదరి, ఇలాంటి జీవితం నీకు ఉండకూడదని, ఇలాగా లోకములో నుండి నిన్ను ఆకర్షించే వాటి నుండి నిన్ను విడిపించటానికి, వాటి నుండి ఆ బంధకాల నుంచి, ఆ బంధకాలను తెంచి నిన్ను తన వానిగా, తన దానిగా చేసుకోవాలని, దైవికమైన కృపలను, దైవికమైన దీవెనలను, దైవిక ఆశీర్వాదాలను తిరిగి నీకివ్వాలని, ఆ తెగిపోయిన బంధాన్ని తిరిగి సమకూర్చాలని ఆ సర్వోన్నతుడగు దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి నీ కోసం పంపించినాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని నీ కోసం పెట్టినాడు. నువ్వు దేనికి ఆకర్షింపబడి, దేనికి కట్టుబడిపోయి, దేనికి లోబడిపోయి ఈడ్చుకొని పోబడినావో, మరులు కొల్పబడినావో, ఈడ్చుకొని పోబడినావో, అలాంటి బంధకాలన్నిటి నుంచి నిన్ను విడిపించి ఒక శ్రేష్టమైన జీవితం, ఒక గౌరవనీయమైన జీవితం, ఒక దీవెనకరమైన జీవితం, ఒక ఆశీర్వాదకరమైన జీవితాన్ని నీకివ్వటానికే ఆ సర్వశక్తి కలిగిన దేవుడు సిలువలో తన ప్రాణాన్ని నీ కొరకు అర్పించినాడు, తన రక్తాన్ని చిందించినాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులనుగా చేయను. ఈ రాత్రే నువ్వున్న పాటునే, నువ్వు ఉన్న చోటునే నిన్ను బంధించిన ప్రతి బంధకాన్ని యేసు ప్రభు దగ్గర ఒప్పుకో. ప్రభువా, నా మూర్ఖత చేత, నా గుడ్డితనము చేత, ప్రభువా, నా అనాలోచన చేత, ఇదిగో దీనికి ఆకర్షితురాలనై బంధించబడిపోయినాను, సమస్తాన్ని కోల్పోయినాను ప్రభువా, నష్టపోయినాను, నన్ను కాపాడని చెప్పి, నా పాపములు క్షమించని చెప్పి మన పాపములు మనం ఒప్పుకుంటే ఆ సర్వశక్తి కలిగిన దేవుడు నీ ప్రతి పాపాన్ని తన రక్తంతో కడిగి నిన్ను శుద్ధీకరించి నీ హృదయంలోనికి తన ఆత్మను పంపించి నీకు రక్షణ ప్రసాదిస్తాడు, విజయవంతమైన జీవితాన్ని ఇస్తాడు, కోల్పోయినవన్నీ తిరిగి నీకు సమకూరుస్తాడు. ఒక సంతోషకరమైన, ఒక ఆనందకరమైన, ఒక ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఆ ప్రభురక్షకుడు మాత్రమే, యేసుక్రీస్తు వారు మాత్రమే
నీకివ్వగలడు, నీకివ్వగలడు. ఈ రాత్రే ఆ ప్రభు రక్షకుని దగ్గరికి రా. నిన్ను దోచుకునే వాటి దగ్గరికి ఎందుకు వెళతావు? నిన్ను పతనం చేసే వాటి దగ్గరికి ఎందుకు వెళ్తావు? నిన్ను ఆకర్షించి నీ జీవితాన్ని చీకటిమయం చేసే వాటి దగ్గరికి ఎందుకు వెళ్తావు? నీ జీవితానికి వెలిగించి, నీ జీవితాన్ని ఆశీర్వదించి, ఉన్నతమైన స్థాయిలో నిన్ను ఆశీర్వదించే సర్వశక్తి కలిగిన దేవుని దగ్గరికి రా. ఆ దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ప్రయాసపడి భారం మోసుకొనుచున్న వారులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని ఆ ప్రభు పిలుస్తా ఉన్నాడు. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయొద్దు. చెప్పన సఖ్యమును, మహిమాయుక్తమైన సంతోషాన్ని ఈ రాత్రే ప్రభు నీకు ఇవ్వాలని చెప్పి ఆయన ఆశపడుతూ ఉన్నాడు. నా ప్రియ స్నేహితుడా, సోదరి, నీ జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టి చూడు. అద్భుతములు చేస్తాడు, ఆశ్చర్యకార్యములు నీ జీవితంలో చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. అట్టి కృప ఆ ప్రభురక్షకుడే మీకు అందరికీ సమృద్ధిగా ప్రసాదించునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధియగు మా ప్రియమైన పరలోకపు తండ్రి, ప్రేమగల దేవా, హృదయమార మీకు కృతజ్ఞతలు, స్తుతులు, వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి మీరు మా దృష్టికి తీసుకొచ్చిన శ్రేష్టమైన మీ లేఖన భాగాల కొరకై తండ్రి స్తోత్రాలు. మీ బిడ్డలు ఎంతోమంది తండ్రి ఈ లైవ్లో వింటున్నారు తండ్రి, మీ వాక్యాన్ని గ్రహిస్తున్నారు. వారి హృదయాల్లో మీ కార్యం జరిగించండి. వేటి చేత బంధించబడిపోయినారో, వేటికి ఆకర్షితులై విడిపించుకోలేని స్థితిలో కట్టబడిన జీవితాలు కలిగి ఉన్నారు, బంధించబడిన జీవితాలు కలిగి ఉన్నారు, రహస్య జీవితాలు కలిగిన వారుగా ఉంటున్నారు, అవమానకరమైన జీవితాలు కలిగిన వారుగా ఉంటున్నారు, ప్రభువా హానికరమైన జీవితాలు కలిగిన వారుగా ఉంటున్నారు. అట్టి వారందరినీ కూడా ప్రభువా ఈ రాత్రి మీరు విడిపించండి. మీ శిలువ కార్యం వారిలో జరిగించండి. వారు ప్రభురక్షకుని తమ హృదయాలలో చేర్చుకొని చెప్పనసఖ్యమును మహిమాయుక్తమైన ఈ సంతోషాన్ని, ఈ విడుదల, విమోచన, స్వాతంత్ర్యాన్ని పొందుకొని ఈ భూమి మీద విజయవంతులై మీ దీవెనలు పొందుతూ వర్ధిల్లగలిగినట్లుగా ఒక చక్కని ఆశీర్వాదకరమైన జీవితాలు వారికి ప్రసాదించమని, హృదయాలు కఠినపరుచుకోక ఈ రాత్రే ప్రభుని అంగీకరించినట్లుగా మీ కృప వారికి అనుగ్రహించమని, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు మా రక్షకుని నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము మా తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సన్నిధి, కాపుదల, భద్రత, క్షేమము ఇది మొదలుకొని ప్రభు రాకడ వరకు వాక్యము విని తీర్మానం చేసుకొని జీవితాలు ప్రభుకు అప్పగించిన వారికి అందరికీ సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. ప్రియులారా, మీకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మరొకసారి శుభములు తెలియజేయుచున్నాము. ఆ ప్రభురక్షకుడే ఇట్టి గొప్ప రక్షణ మీకు అందరికీ ప్రసాదించి ఆ రక్షణలోని దీవెనలు, ఆశీర్వాదాలు మెండుగా మీకు అనుగ్రహించాలని ఎంతో సంఘం తరపున మేము సంఘముగా కలిసి మీ కొరకు ప్రార్థిస్తున్నాము. ఆ కృపగల దేవుడే మీకు తోడై మీ జీవితాలను నడిపించునుగాక. ఆమేన్.